అందరం కలిసి సమిష్టిగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఓకే వెంకటస్వామి గారు, సో మీరు వింటున్నారు ఏదైతే ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల వినియోగదారులకు డైరెక్ట్ గా లాభపడుతున్నారు, కానీ మీరు దీన్ని పాజిటివ్ గా చూస్తున్నారా, లేదంటే దిలీప్ గారి కమెంట్స్ కి మీరు ఏకీభవిస్తున్నారా? అందరికి నమస్కారం. అందరికి కూడా ప్రజలకు, మీకు, తర్వాత ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు, అమ్మవారి నవరాత్రి. సరే, వాళ్ళు సెంటిమెంటల్ గా ఈ డేట్ ఎన్నుకోవడం కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ జిఎస్టి రేట్ల తగ్గింపులో రద్దయినటువంటి 2 స్లాబ్లు 12 and 28, ఈ 2 స్లాబ్లు రద్దయినాయి. సో యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఒకటి ఎన్హాన్స్ అయింది 40% వరకు, 28 ఉన్నటువంటిది 40% కు ఎన్హాన్స్ అయింది. సో 5 and 18 ఉన్నదనేటువంటి చెప్తున్నా. సో 18 ఈజ్ ఎగ్జిస్టింగ్. సో 18% ఎగ్జిస్టింగ్ లో మనం గమనించాల్సిందంటే టోటల్ ఏదైతే జిఎస్టి ఇన్కమ్ ఉందో, జిఎస్టి ఇన్కమ్ లో 18% యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఈ 18% లో మాక్సిమం 1-2 తప్పితే మాక్సిమం నేను అనుకోవడం మోర్ దెన్ 90% వస్తువులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే వివిధ రకాల జిఎస్టి ఏదైతే ఉన్నాయో వస్తువులు, అవన్నీ 18% అట్లే ఉన్నాయి. సో దాంట్లో ఓన్లీ నా అంచనా ప్రకారం అది 10% వస్తువుల కంటే ఇంకా తగ్గలేదు. దాంట్లో జిఎస్టి ఆదాయం, కేంద్రానికి వచ్చే మొత్తం ఆదాయంలో ఈ 18% తోటే 66.6% వస్తుంది. 66.2% వస్తుంది, 66 పాయింట్ వస్తుంది. ఇక రిమైనింగ్ తగ్గించడం అనేది చెప్పినటువంటి అంటే 12 నుంచి 5కి వచ్చింది, 12ది 5 అయింది, అలాగే 28ది 18కి వచ్చింది. 28 వచ్చేది ఏ వస్తువులు ఉన్నాయో అవి 18కి తీసుకొచ్చారు. అండ్ 12% లో ఉన్నటువంటి వాటిని 5కి తీసుకొచ్చారు. సో 12% లో ఉన్నటువంటి వాటితో వచ్చేటువంటి ఆదాయం 5%, అండ్ 28 తోటి వచ్చేది 11%. సో ఈ 2 వాటిని మాత్రమే కొంత తగ్గించారు. దీంతో నో డౌట్ కొంత ఈ కిరాణాలు ఇట్లాంటి సామాన్యులకు సంబంధించిన కొన్ని తగ్గిన మాట వాస్తవమే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే 12 and 28 ఏదైతే తగ్గింపు ఉన్నదో దాన్ని తీసుకొచ్చి 5 and 18 లో పెట్టినప్పుడు ఏదైతే అంటే బ్యాలెన్సింగ్ ఉందో అది సరిగా జరగలేదు. గమ్మత్ ఏంటంటే మీరు అందరు కూడా, ఇప్పుడు చారి గారు కూడా చెప్తున్నారు, మీరు కూడా మీ కామెంట్ లో ఒక మాట చెప్పినారు, కేంద్రానికి ఈ కేంద్రానికి వసూళ్ల వల్ల డబ్బులు తగ్గుతాయి, ఆదాయం తగ్గుతాయి అని. సో ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ 12% దీన్ని తీసుకొచ్చినాయి. ఓవరాల్ అంటే వసూళ్ల సంఖ్య అంటే రేట్లు తగ్గినాయి. రేట్లు తగ్గడం వల్ల పన్ను వసూలు పెరుగుతుంది, పన్ను వసూలు కూడా పెరుగుతుంది. అంటే దీన్ని లాఫ్టర్ కర్వ్ ఎఫెక్ట్ అంటారు, ఇంగ్లీష్ లో లాఫ్టర్ కర్వ్ ఎఫెక్ట్ అంటారు. సో ఇదేంటంటే పన్నుల రేట్లు తగ్గిస్తే వల్ల ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది, పన్నుల యొక్క వసూలు పెరుగుతాయి. వసూలు పెరగడంటే ఆదాయం పెరగడమే కదా. సో ఈ పెరిగినటువంటి ఆదాయం కేంద్రానికి పోతున్నాయి. ఇక్కడ వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే కేంద్రానికి 50% చొప్పున ఉన్నది. కానీ మనం ఇన్ జనరల్ మనకున్నటువంటి ఫెడరల్ సిస్టమ్ లో వ్యయంలో 2/3 మనం భరించాలి. రాష్ట్రాలు వ్యయంలో 2/3 భరించాలి. మనకు వచ్చే రాబడిలో మాత్రం 1/3 వస్తుంది. తర్వాత రియంబర్స్మెంట్ ఉండేది ఇంతకు ముందు, రియంబర్స్మెంట్ 22లో ఖతం చేసేసినారు. తర్వాత సెస్సులు వీటికి సంబంధించి మనకేం రాదు. సో మనం విదేశీ రుణాలు లేకపోతే దేశీయ రుణాలు లేకపోతే సెస్ లో వీటికి ఆదాయం లేదు. లేకుంటే రాష్ట్రానికి వచ్చేటువంటి పెద్ద లాభం ఏం లేదు, నష్టమే ఉంటది. బేర్ చేసేటువంటి పర్సెంటేజ్ కూడా మనం 2/3 కాబట్టి 1/3 ఇన్కమ్, 2/3 వ్యయం మనం భరించాల్సింది. కాబట్టి రాష్ట్రాలకు ఇది నష్టమే. రెండోది పరోక్షమైనటువంటి పన్నుల సంగతి ఏంటి? పరోక్ష పన్నులు అన్ని కూడా ఎవరైతే తెలివి ఉన్నటువంటి ధనవంతుల కంటే ఎక్కువ సామాన్యుల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి.
పరోక్ష పన్నులకు సంబంధించిన సమస్య అట్లాగే ఉంది, రాష్ట్రాల ఆదాయానికి సంబంధించి గండిపడేటువంటి సమస్య అక్కడే ఉంది. తర్వాత సామాన్యునికి తగ్గినటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో ఇది కంటితుడిపే డెఫినెట్ గా ఇది కొంత తగ్గింది. దానివల్ల అరౌండ్ ఒకవేళ ఒక నియర్లీ 10,000 దాకా ఒక కుటుంబం 10,000 దాకా ఒక ఈ కిరాణా షాపులు, దీనికి షాంపూలు ఇట్లాంటి వాటిని కొన్నట్టు 10,000 కొంటే వాళ్ళకు 1,000 రూపీస్ దాకా దీంట్లో బెనిఫిట్ అవుతుంది. సో ఈ 1,000 రూపీస్ బెనిఫిట్ అవుతున్న మాట వాస్తవమే. కానీ ఇందాక దిలీప్ అన్నట్టుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఒక చారణ కూడా ఎప్పుడో చెప్పినట్టు గుర్తుంది. ఇది అంటే ఒక బస్సులో ఒక ఆయన పోతుంటే ఆయన కండక్టర్ రాగానే జేబులు చూసుకుంటే డబ్బులు లేవట, ఏమైనా పర్స్ కూడా కొట్టేసిండని ఆయన ఏడుస్తూ ఉంటే పక్కన ఏమైంది నాయన అని వచ్చి అడిగితే ఇట్లా నా పర్స్ కొట్టేసింది, నేను పలానా ఊరి దాకా పోవాలని అంటే సో నేను ఇస్తానని ఆయన జేబులు ఇచ్చిన. విషయం ఏంటంటే ఆ పర్సు కొట్టేసినోడే ఆ 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చినట్టు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసింది కూడా అదే. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల జిఎస్టి సిస్టమ్ లో ఇన్ని సంవత్సరాలు దోపిడీ చేసేసి ఇప్పుడు ఏదో 5 రూపాయలు 10 రూపాయల బెనిఫిట్ ఇవాళ ప్రజలకు చేసింది. సరే, ఏ బెనిఫిట్ చేసినా దాన్ని స్వాగతిస్తున్నాం. సో దీనికి సంబంధించి కూడా 2 అంశాలు, ఒకటైతే పరోక్ష పన్నుల విషయం, ఇంకోటైతే లాఫ్టర్ కర్వ్ ఏదైతున్నదో దాన్ని దృష్టిలో పెట్టుకోండి కేంద్రాన్ని. దీంతో నేను అనేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ 50-50 షేరింగ్ ఉంది. సో నేను మా పార్టీగా కావచ్చు, నేను వ్యక్తిగతంగా కావచ్చు, 50-50 వల్ల అంటే మేము వ్యయంలో 2/3 ఉన్నాం కాబట్టి 50-50 వల్ల నష్టం రాష్ట్రాలకు. కాబట్టి ఈ 50-50 కాకుండా రాష్ట్రాలకు 60-70% తీసుకొని కేంద్రం 40-30% తీసుకున్నట్టు ఉంటే కొంత ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బడ్జెట్ యొక్క సుస్థిరత వచ్చే అవకాశం ఉంటది. ఆ దిశగా అడుగుడు పడలేదు, చర్చ జరగలేదు. సరే, బట్టి గారు పోయి మాకు నష్టం గురించి చెప్పినారు, కానీ ఓవరాల్ గా ఏ స్టేట్ సంబంధించిన మంత్రి కూడా ఈ షేర్ విషయంలో ఎవరు అడగలేదు. గమ్మత్తుగా అంటే ఎక్కువ రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలే కాబట్టి అన్ని మూసుకొని కూర్చున్నారు వాళ్ళు అక్కడ. కానీ బీజేపీయేతర రాష్ట్రాలైనటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి గారు నష్టాన్ని పూరించమన్నారు 7,000 కోట్లు. కానీ వారు కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ దృష్టి పెట్టింది ఏంటంటే ఎకనామిక్స్ యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క సలహాతోటి మంత్రులు అక్కడ పోయినట్టు ఉంటే మనకు వచ్చే 50-50% ఏదైతే షేరింగ్ ఉందో దీని మీద ఎవరు మాట్లాడలేదు. నా కేంద్రం ఎట్లాగో మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకే లాభం కాబట్టి. రాష్ట్రాలకు సంబంధించినట్టు ఎవరు మాట్లాడలేదు. ఇవాళ నేనైతే ప్రపోజ్ పెడుతున్నా, అది 60-70% కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చి కేంద్రం 30-40% మధ్యన తీసుకున్నట్టు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ మీద ఒక బలోపేతమైనటువంటి బడ్జెట్ కు దారి తీస్తుంది. రెండోది, రియంబర్స్మెంట్ క్యాన్సిల్ అయి ఉన్నది, సెస్సులు వాళ్ళకే పోతున్నాయి. తర్వాత పెట్రోల్ మీద తగ్గించింది లేదు. తర్వాత పరోక్ష పన్నులతోటి ఇబ్బంది పడేది మళ్ళీ సామాన్యులే, చిన్న వ్యాపారులే. సో ఈ అన్ని అంశాలను కూడా కులంకషంగా చర్చించాల్సినటువంటి అవసరము. అంటే ఇప్పుడు ఈ జిఎస్టీ కూడా ఒక రకంగా పరోక్ష, మీరు అంటున్న పరోక్ష ట్యాక్స్లు, ఎందుకంటే కూడా మనం ట్యాక్సులు కడుతుంటాం, ఇవి జిఎస్టీ మళ్ళీ ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకే వస్తుంది. సరే, ఒకసారి క్లారిటీ